ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలందరికీ ముందుగా ఉద్యమాభివందనాలు. పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలని జనవరి 23, 24, 25 తేదీలలో ఖమ్మం పట్టణంలో నిర్వహించుకోబోతా ఉన్నాం. ఈ మహాసభల సందర్భంగా 23వ తేదీన భారీ బహిరంగ సభని, 23, 24, 25 తేదీలలో ఉద్యమ సమీక్షని, భవిష్యత్ కర్తవ్యాలను మేము తీసుకోబోతా ఉన్నాం. ఈ సందర్భంగానే పీడిఎస్యు 50 ఏండ్ల 5 దశాబ్దాల కాలంగా చేసినటువంటి పోరాటాలని ఇప్పటి వరకు హై స్కూల్ స్థాయి నుండి యూనివర్సిటీ స్థాయి విద్యార్థుల సమస్యల వరకు, అదేవిధంగా ఇంటర్ డిగ్రీ యూనివర్సిటీ స్థాయి విద్యార్థుల సమస్యలు, ఫార్మసీ విద్యార్థుల సమస్యలు, అనేక రకాల సమస్యలని మనం పీడిఎస్ విద్యార్థి సంఘంగా అనేక పోరాటాలు చేసి అనేక ఫలితాలను సాధించడం అనేది కూడా జరిగింది. అవినీతికి వ్యతిరేకంగా విద్యార్థుల సమస్యలు, హక్కులను సాధించడం కోసం అనేక పోరాటాలు నిర్వహించడం అనేది పీడిఎస్యు ఉద్యమ చరిత్ర ఉంది. ఈ క్రమంలో కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, జార్జి రెడ్డి, శ్రీపాద శ్రీహరి, కోలా శంకర్, రంగవల్లి, రమణయ్య, సాంబన్న ఇట్లా అనేక మంది విద్యార్థి హక్కుల కోసం తమ ప్రాణాలని అర్పించడం అనేది జరిగింది. వారి స్ఫూర్తితోనే ఈ ఖమ్మం పట్టణంలో మేము రాష్ట్ర మహాసభలని జరుపుకోబోతా ఉన్నాం. వారికి ఘనమైనటువంటి నివాళులని అర్పించబోతా ఉన్నాం. కాబట్టి మేము పీడిఎస్యుగా చేసినటువంటి పోరాటాలని మేము విద్యార్థి నాయకత్వం సమక్షంలో సమీక్షించుకోబోతా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అంతకంటే ముందు కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో విద్యారంగంలో వచ్చినటువంటి మార్పులు కానీ, అనుభవాలు కానీ, విద్యారంగంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కానీ, వాటి చేదు అనుభవాలు విద్యార్థుల దగ్గరికి అవి అందినాయా లేదా అనేటటువంటి విషయాలని మేము చర్చించబోతా ఉన్నాం. కాబట్టి మేము ఇప్పటి వరకు ఈ 2 ఏళ్ల కాలంలో జరిగినటువంటి విద్యార్థి సంస్కరణల మీద, అంటే విద్యారంగంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణల మీద అవి విద్యార్థులకు పూర్తి స్థాయిలో అందలేదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికే కులాల వారీగా, మతాల వారీగా తీసుకొచ్చినటువంటి విద్యా సంస్థలని విద్యా సంస్థలలో సరైనటువంటి సౌకర్యాలను కల్పించుకోకుండా గురుకులాలలో కానీ, ఇంకా ఇంటర్ డిగ్రీ విద్యా సంస్థలలో కానీ, యూనివర్సిటీ స్థాయిలో ఫ్యాకల్టీని నియమించేటటువంటి పరిస్థితుల్లో కానీ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా విద్యారంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించినటువంటి వారి మేనిఫెస్టోలో 15% విద్యారంగానికి బడ్జెట్ కేటాయిస్తామని చెప్పేసి మాట్లాడారు. దానిని ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో అమలు చేసినటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో స్పష్టమవుతా ఉన్నది. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వంలో ధ్వంసమైనటువంటి విద్యారంగాన్ని కాపాడుతామని రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అదే బాటలో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అడుగులు వేస్తూ ఉన్నారు తప్ప ప్రత్యేకమైనటువంటి మార్పులు లేవు. ఉన్నటువంటి విద్యా విధానాన్ని సరిచేయాల్సినటువంటి బాధ్యతను తీసుకోవాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు పేరుకు మాత్రమే కమిషన్లు, చర్చలు నియమిస్తూ ఉన్నారు తప్ప ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టును కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేసి ఆ కమిషన్ రిపోర్టు ప్రకారం విద్యారంగాన్ని సంస్కరించాల్సినటువంటి బాధ్యత నుండి వైదొలిగి ఇవాళ కొత్త విద్యా విధాన రూపకల్పనలు తీసుకొచ్చి న్యూ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను తీసుకొచ్చేసి పెడతా ఉన్నటువంటి పరిస్థితి, స్కిల్ యూనివర్సిటీలు తీసుకొచ్చి పెడతా ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే విద్యారంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యతను రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి మేము పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థుల భవిష్యత్తు విద్య మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మెరుగైనటువంటి విద్యా విధానాన్ని అందించాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 3 రోజుల కాలంలో జరుగుతున్నటువంటి మహాసభల ప్రోగ్రామ్ షీట్ని ఏ సందర్భంలో ఏమి నిర్వహించుకోబోతా ఉన్నాం అనే కార్యక్రమాన్ని పీడిఎస్యు రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ అనిల్ వివరిస్తాడని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను.
మీడియా మిత్రులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. PDSU 50 ఏళ్ల ఉద్యమ చరిత్రలో మరో మైలురాయిగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా కిల్లాలో రాష్ట్ర 23వ మహాసభల్ని నిర్వహించుకోబోతా ఉన్నాము. ఈ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర నలుమూలలా కూడా మా PDSU విద్యార్థి బృందాలు కూడా పాల్గొంటా ఉన్నవి. దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ఈ 50 ఏళ్ల ఉద్యమ చరిత్రలో మేము తీసుకున్నటువంటి ప్రోగ్రామ్స్లలో ఎన్ని విజయాలు సాధించాము, ఎన్ని అపజయాలు సాధించాము, కొత్త ఉద్యమాలు ఏ విధంగా నిర్వహించాలనేది కూడా తీసుకోవడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఉద్యమ నిర్మాణంలో చూసుకుంటే ఖమ్మం జిల్లాలో అనేక ఉద్యమాల ద్వారా అనేక వసతి గృహాలు కావచ్చు, అనేక విద్యా సంస్థలు కావచ్చు, ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీ కావచ్చు, అనేక ఉద్యమాల ద్వారా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఖమ్మం జిల్లా అనగానే తెలంగాణ రాష్ట్రంలో గుర్తొచ్చేది ఖమ్మం జిల్లా. ఆ రాష్ట్రంలో ఈరోజు చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన సంఘం ఏదంటే అది PDSU విద్యా సంఘం అనేది కూడా మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ సందర్భంగానే ఖమ్మం జిల్లాలో జరిగేటువంటి రాష్ట్ర మహాసభల్లో మేము తీసుకున్నటువంటి ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో ఖమ్మం జిల్లా కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యంగా ఉద్యమిస్తామని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఈరోజు జనరల్ యూనివర్సిటీ కావాలని చెప్పేసి అని అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నాము. కానీ నేటికి ఖమ్మం జిల్లాకి 3 మినిస్టర్స్ ఉన్నా కానీ ఖమ్మం జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఖమ్మం జిల్లాకి ఈరోజు వసతి గృహాలు చూసుకుంటే అగ్గిపెట్టెల్లో పుల్లల్లాగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది వారి ప్రాణాలు కూడా కోల్పోతున్న పరిస్థితి నేడు ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. సీఎం కేసీఆర్ కూడా అనేక వేదికల్లో కూడా మారడం జరిగింది. ఖమ్మం జిల్లాలో 3 మినిస్టర్స్ ఉన్నారు. ఆ 3 మినిస్టర్స్ కనుక తలుచుకుంటే ఖమ్మం జిల్లాలో ఎటువంటి అభివృద్ధి అయినా కావచ్చు, ఎటువంటి సౌకర్యాలైనా మేము కల్పిస్తామని చెప్పేసి అనేక సందర్భాల్లో ఆయన వాగ్దానాలు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ వాగ్దానాలకు నిలబడి 3 మినిస్టర్స్ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఈ యొక్క రాష్ట్ర మహాసభల నుంచి ఖమ్మం జిల్లా యూనివర్సిటీ కోసము మరొక మైలు ఉద్యమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ రాష్ట్ర మహాసభల విజయవంతం కోసం మా రాష్ట్ర మహాసభల విజయవంతం కోసం సహకరిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా రేపు జరగబోయేటువంటి మహాసభల్లో మీరందరూ కూడా రేపటి నుంచి మా మహాసభలకు ఆహ్వానితులుగా వస్తారని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. కాంగ్రెస్ మిత్రులారా, థ్యాంక్ యూ.